వాహనదారులకి గుడ్ న్యూస్, ట్రాఫిక్ చలాన్ల పైన డిస్కౌంట్. ఇప్పుడు ఈ వార్తలన్నీ కూడా అవాస్తవమే. మీకు ఎక్కడో ఓ చోట సోషల్ మీడియాలోనో లేదంటే వాట్సాప్ గ్రూపుల్లోనో లేదంటే మీకు పర్సనల్గా మెసేజ్ రూపంలోనో ఇటువంటి మెసేజ్ వచ్చిందనంటే అది ఫేక్ అని కనిపెట్టండి. 50 నుంచి 100% డిస్కౌంట్ అంటూ వచ్చేటువంటి వార్తలన్నీ కూడా అవాస్తవాలే. డిసెంబర్ 13 నుంచి దేశవ్యాప్తంగా లోక్ అదాలత్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి పాత ఈ చలాన్లు సెటిల్ చేసుకోవచ్చు. చలాన్లపై డిస్కౌంట్ అనేటువంటి ఒక వార్త, ఒక పోస్టర్తో హైదరాబాద్ సిటీ పోలీసులు కీలక ప్రకటన చేశారన్న చందంగా ఒక పోస్టర్ వైరల్గా మారింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ పోస్టర్ అది. సో 50% ట్రాఫిక్ ఫైన్ డిస్కౌంట్, హౌ టు పే అండ్ గెట్ ది డిస్కౌంట్ ఫర్ యువర్ పెండింగ్ ఫైన్స్. ఇవన్నీ కూడా అవాస్తవాలే. తెలంగాణలో ఎటువంటి డిస్కౌంట్ లేదు అని పోలీసులు క్లారిటీ ఇస్తున్నారు. డిస్కౌంట్స్ పై ఎటువంటి ప్రకటన చేయనే లేదు. అది తెలంగాణ పోలీసులు చేసింది కానే కాదు, అసలు అటువంటిది లేనే లేదనే మాటని అటు పోలీసులు చెప్తున్నారు. సో మీకెవరికైనా వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో లేదంటే పర్సనల్గానైనా ఇవన్నీ కూడా సైబర్ నేరగాలు చేసేటువంటి పన్నాగాలు. సో మీకు ఇవన్నీ నమ్మి కనుక మీరు నిజంగానే మీరు తెలిసో తెలియకనో అత్యుత్సాహంతోనో ఇంకేదైనా హెల్మెట్లు పెట్టుకోకుండా రాంగ్ సైడ్ పార్కింగ్ చేయడాలు, రాంగ్ రూట్లో వెళ్ళడాలు, ట్రిపుల్ రైడింగ్ చేయడాలు, ఓవర్ స్పీడింగ్ చేయడాలు కనుక చేసి మీ కార్లకి మీ బైక్స్ కనుక ఆల్రెడీ చలానాలు పడి ఉంటే ఈ మెసేజ్ నిజం అనుకుని నమ్మి మీరు కనుక డబ్బులు చెల్లిస్తే మీ అకౌంట్లు లూటీ అవ్వడం ఖాయం. సో దయచేసి ఈ సైబర్ ఫ్రాడ్కు గురవ్వకండి. ఆర్టీవీ కేవలం మీలాంటి కొంతమంది ఎవరైతే మేము ఈజీగా 50% డిస్కౌంట్లో మా చలానాలు మొత్తం కట్టేయచ్చు కదా అని చెప్పి అత్యుత్సాహపడతారని చెప్పి ఈ వార్తని మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసం మాత్రం ఆర్టీవీ చెప్తోంది. అయితే డైరెక్ట్గా ఈ విషయాన్ని ధృవీకరించుకుంది ఆర్టీవీ. కొంతమంది ట్రాఫిక్ అధికారులతో మాట్లాడింది. మా ప్రతినిధి పవన్ ట్రాఫిక్ అధికారులతో మాట్లాడండి, ఆ మాటలు మీరు వినండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. డిసెంబర్ 13న ట్రాఫిక్ చలనలపై భారీ డిస్కౌంట్, అంటే 100% డిస్కౌంట్ ఇస్తామంటూ వస్తున్న వార్తలు అయితే ప్రస్తుతం అవన్నీ కూడా ట్రాఫిక్ పోలీసులు ఖండిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అవాస్తవాలు, అందులో నిజం లేదంటే కూడా చెప్తా ఉన్నారు. మరి ఇంతకు నిజంగా ఆ ట్రాఫిక్ చలనలపై డిస్కౌంట్ ఉందా లేదా, ఈ విషయం పై మనతో మాట్లాడడానికి ఉన్నారు పంజాగుట్ట ట్రాఫిక్ సిఐ సంజీవ్ గారు ఉన్నారు. ఆయనతో పాటు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిజంగా ఈ ట్రాఫిక్ మీద చలాన్ల మీద భారీ డిస్కౌంట్ ఉంది 100% అంటూ కూడా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. మరి దీంట్లో నిజం ఎంత ఉందంటారు? లేదండి, నిజానికి అది ఒక ఫేక్ న్యూస్. అది కాకపోతే ఎందుకు ఫేక్ న్యూస్ అది స్ప్రెడ్ అవుతుందంటే, గత కొన్ని సంవత్సరాలుగా మనకు డిసెంబర్ వచ్చేసరికి లోక్ అదాలత్లో మనకు ఇట్లా డిస్కౌంట్లు అనేది మనకు రావడం జరిగింది. అట్లాగే మనకు ఈసారి కూడా లోక్ అదాలత్ వచ్చింది. బట్ ఇది ఏంటంటే కాంపౌండబుల్ కేసెస్కి, అంటే లా అండ్ ఆర్డర్లో ఉన్న కొన్ని కాంపౌండబుల్ ఏదైతే వాళ్ళ ఇరు వర్గాలు వచ్చేసి కాంపౌండబుల్, ఇద్దరు కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశం ఉన్న కేసులలో వారు రాజీ కుదుర్చుకుంటే అటువంటి కేసులు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకుంటాము. అటువంటి కేసులు ఈసారి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని మన స్పెషల్లీ ట్రాఫిక్ వచ్చేసి మనకు అటువంటి ఆర్డర్స్ పైనుంచి మనకి ఇంకా ఏవి రాలేవు. అటువంటి స్ప్రెడ్ చేయడానికి వీలేదు. యాక్చువల్లీ అందరికీ ఒక రకమైన అవిశ్వాసమైన భావన కలుగుతుంది పబ్లిక్ లోపల. ప్రస్తుతానికి అటువంటి మనకు పైనుంచి ఆర్డర్స్ ఏం రాలేవండి. మనకు లోక్ అదాలత్లో డిస్కౌంట్లు అనే ఇంకా మనకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎలా వచ్చింది అంటున్నారు? ఎందుకంటే ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది జనాల మధ్యలో. అంటే 70%, 80% కూడా కాదు, పూర్తిగా 100% డిస్కౌంట్ ఇస్తుందంటే కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా స్ప్రెడ్ అయింది అంటారు ఇదంతా కూడా? అది మనం వాళ్ళు చెప్పుకున్నాం, అది దాని ఫేక్ న్యూస్ అని రాసుకున్నప్పుడు వాళ్ళు 100% రాసుకుంటారు, 110% రాసుకుంటారు. దాన్ని బట్టి 100% అన్నప్పుడే మనకు అర్థమైపోతుంది అది ఫేక్ న్యూస్ అని. బట్ ఎక్కడైనా ఓకే 70% ఫేక్ న్యూస్లో అయినా సరే కొద్దిగా జెన్యూనిటీ కనిపించాలంటే 50%, 60% మనం జెన్యూన్ అరే కావచ్చు అని నమ్మడానికి అవకాశం ఉందని రాసే ఫేక్ న్యూస్ అనేది మనకు అర్థమైపోతుంది. 100% మాఫీ అన్నప్పుడే అర్థమైపోతుంది అది ఫేక్ న్యూస్ అనేది. అట్లాంటి ఎవరు పబ్లిక్ నమ్మి మోసపోవద్దు, అట్లాంటి అపోహలకు వెళ్ళొద్దని మనకి. అంటే వేరే స్టేట్లో ఇప్పుడు ఏమైనా అమలు అవుతుందా సార్ ఈ డిస్కౌంట్ అనేది? మన స్టేట్లోనే కాకుండా వేరే స్టేట్లో ప్రజెంట్ ఏమైనా రన్నింగ్ అవుతుందంటారా? వేరే స్టేట్ల గురించి మనకు వాటి గురించి లేదు, కానీ కాకపోతే మన దాంట్లో ప్రతి ఒక డిసెంబర్లో అయితే ఇటువంటి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బట్ మనకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినప్పుడు మాత్రమే అది అనుకూలంగా ఉంటుంది. అట్లాగని దాని మీద అపోహలు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. అది ఎప్పుడైనా రావచ్చు, రాకపోవచ్చు కూడా. చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు, కనీసం ఒక 50% అన్న ఆఫర్ వస్తే బాగుంటుంది చలనాల మీద అని. భవిష్యత్తులో ఇప్పుడు డిసెంబర్ ఇయర్లో ఎండింగ్లో రావచ్చా, లేకపోతే నెక్స్ట్ ఇయర్లో ఎప్పుడు వచ్చిందో పోయే అవకాశం ఉందంటారు? ఉంటుంది, 50% కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ బట్ అన్ని కేసుల్లో కాదు, కొన్ని కేసుల్లో లిమిటెడ్ కొన్ని కేసుల్లో మనకు ఒక లిస్టు లాంటిది వస్తుంది. ఆ లిస్టులో ఉన్న
కొన్ని కేసు వాటి వెహికల్ నెంబర్లు కేసు నెంబర్లను బట్టేసి వాటిలో 50% మేము చేయడానికి అవకాశం ఉంటాయి. అంటే లిమిట్ కాదు, వాళ్ళకి సెక్షన్లు బట్టేసి క్రైమ్ నెంబర్లు బట్టేసి వాటికైనా వాళ్ళు ఉన్న ఫ్యాక్ట్స్ ఆ క్రైమ్ నెంబర్లు వాళ్ళు చేసే పనిష్మెంట్ అఫెన్సెస్ బట్టేసి మాకు వస్తుంది, లిస్ట్ వస్తుంది. కేవలం ఆ లిస్ట్లో ఉన్న వాటికి మాత్రం 50% మేము ఫైన్ చేయడానికి అవకాశం ఉంది. ఫైనల్ గా చూసే నమ్మిన వారందరూ కూడా ఏదైతే 100% వస్తుంది డిసెంబర్ 13వ తారీఖున కట్టేద్దాం అనుకున్న వారందరూ కూడా నిరాశ, వారందరూ కూడా ఏం చెప్తారు, ఒకసారి హెచ్చరికగా ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటే విషయము, మీరు తీరా తప్పులు చేయడం ఎందుకు, ఆ ఫైన్లు మీ మీద వేసుకోవడం ఎందుకు, తీరా డిస్కౌంట్లు వస్తాయని ఆశగా చూడడం ఎందుకు? అసలు తప్పులే చేయకుండా అయిపోతుంది కదా. 100% ట్రాఫిక్ రూల్సే పాటిస్తే మన మీద ఫైన్లు వేసే అవకాశం లేదు, చలాన్లు పడితే నా బాధ అవసరం లేదు. తీరా డిస్కౌంట్లకు చూసి మనకు ఈ జిజ్ఞాస అపోహలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందరు ట్రాఫిక్ రూల్స్ పర్టికులర్గా కంటిన్యూగా పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు ట్రాఫిక్ మనకు చలాన్లు ఎప్పుడు పడతాయి? మన మీద మిస్టేక్ జరిగినప్పుడే పడుతుంది. మనకు ఖచ్చితంగా తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ దానికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని నేను తప్పు చేయొద్దని చెప్తున్నాను. మనం పనిష్మెంట్ తగ్గుతుంది, నాకు 100 పనిష్మెంట్ వస్తుంది, 50% పనిష్మెంట్ డిస్కౌంట్ వస్తుందని కాకుండా అసలు తప్పే జరగకుండా మన మీద అసలు పనిష్మెంటే రాకుండా చూసుకుంటే బాగుంటుందని నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ. రైట్, విన్నారు కదా పంజాగుట్ట ట్రాఫిక్ సిఐ సంజీవ్ గారు మాటల్లోనే చెప్పారు. ఏదైతే మీరు నమ్మొద్దు 100% 13వ తారీఖున మీరు కట్టుకోవచ్చు చలాన్లు, 100% డిస్కౌంట్ వస్తుందన్న వార్తలు అవన్నీ కూడా అవాస్తవాలు, అవంతా ఫేక్ న్యూస్ అంటే కూడా పోలీస్ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. మీరు కూడా ఇకపై ఇలాంటి ఫేక్ వార్తల్ని కూడా నమ్మొద్దు. అంటే వచ్చిన ఏదైతే కొంతమంది సైబర్ నేరగాలు కూడా కొన్ని వెబ్సైట్ లింకులు ఇచ్చి ఇందులో మీరు కట్టుకుంటే డిస్కౌంట్ వస్తుందంటే కూడా కొన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నమ్మొద్దు అంటే కూడా మీ హార్టీవీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ జాఫర్తో పవన్ వాయిదేవ్, RTV హైదరాబాద్. ఇది పోలీస్ అధికారులు చెప్తోంది. 13వ తేదీనో ఏదో లోక్ అదాలత్ ఉందనో, మీ పెండింగ్ చలాన్లు మొత్తం కూడా క్లియర్ చేసుకోవచ్చనో, లేదనంటే మీరు 50% డిస్కౌంట్ పొందుతారు, 100% డిస్కౌంట్ పొందుతారు, అక్కడికి వచ్చి చెల్లించండినో, మీకు ఆన్లైన్లో లింకులు కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు చూసినటువంటి వార్తలు కానీ, లేదంటే మీకు పర్సనల్గా కొంతమంది సైబర్ నేరగాలు పంపించినటువంటి లింక్స్ కానీ, ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలే. ఒకవేళ కనుక మీరు ఆ లింకులపై క్లిక్ చేసి మీ వెహికల్ నెంబర్ని లేకపోతే అక్కడ మీ ఛాసిస్ నెంబర్ అన్నీ అడుగుతుంది కాబట్టి అక్కడ కనుక ఎంట్రీ చేసి మీ చలాన్లు కట్టే ప్రయత్నం కనుక చేస్తే డెఫినెట్గా మీరంతా కూడా మీ అకౌంట్ని లూటీ చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలే. సో అటువంటిది ఏదీ లేదు. దయచేసి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించండి, ఎటువంటి చలాన్లు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి, అన్ని రకాల గైడ్లైన్స్ని పాటిస్తూ. అట్ ది సేమ్ టైం ఎటువంటి చలానాలు ఉన్నా కూడా ప్రభుత్వమే అధికారికంగా ట్రాఫిక్ పోలీస్ అధికారులే మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారు. ఎటువంటి విధంగా మీకు డైరెక్ట్గా లైవ్లు లింకులు కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ తప్పుడు ప్రచారాలు చేయరు. ఇప్పుడు అయ్యేవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు. ఈ ప్రచారాలు నమ్మి అనవసరంగా మోసపోకూడదు అనేటువంటి విధంగానే ఈ వార్తను మీకు RTV అందిస్తోంది. సో మీలో ఎక్కువగా ఎవరైనా ఈ రకంగా హెల్మెట్లు పెట్టుకోకుండా రాంగ్ సైడ్ పార్కింగ్ చేసి ఆ తర్వాత రాంగ్ రూట్లో వెళ్ళడము, ట్రిపుల్ రైడ్ చేయడం, ఓవర్ స్పీడింగ్ చేసే వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు కొంత అత్యుత్సాహంతో ఈ లింక్లపై క్లిక్ చేసి డబ్బులు చెల్లించే అవకాశం ఉంది. కాబట్టి వారికి వెంటనే ఈ లైవ్ లింక్ని షేర్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.